హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ అలాగే హాలిడేస్ కూడా అయిపోయాయి కదా, సో ఎప్పుడు మొదలవుతుంది, ఈ వీక్ అన్నారు ఇంకా మొదలవుతుంది ఏంటి, ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి నిన్నటితో హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి జేఎన్టీయూకేకి సంబంధించి. సో జేఎన్టీయూకేకి హాలిడేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన పని మీద ఉంటారు, అంటే ఏపీ ఎంసెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని మీద అయితే ఉంటారు. సో వాళ్ళకి షెడ్యూల్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి వాళ్ళైతే ఈ వీక్లో అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా చాలా డిలే అయిపోయింది. తెలంగాణలో చూసుకుంటే 11 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి కూడా లేట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి జేఎన్టీయూకే మ్యాక్సిమం ఈ వీక్లో ఎప్పుడైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చా లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దయచేసి అయితే చేయకండి, ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రం అక్కడ కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఫీజు కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవి సబ్మిట్ చేయలేదు. ఎవరైతే సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటున్నారో సో సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే అక్కడే సబ్మిట్ చేసుకోవాలి. సో ఎప్పుడు అనౌన్స్ చేసినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.